చూస్తున్నాం. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. కొమరంభీం జిల్లాలో 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆ లేఖలో తెలిపారు. ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని టైగర్ కన్జర్వేషన్ ఫారెస్ట్ ను ఆపాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. కొమరంభీం జిల్లాలో 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు కుట్ర జరుగుతోందని ఆ లేఖలో తెలిపారు. ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని టైగర్ కన్జర్వేషన్ ఫారెస్ట్ ను ఆపాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఇక మావోయిస్టుల లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్న మొత్తంగా జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైనట్టు తెలుస్తుంది. ఈ లేఖకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, భారత కమ్యూనిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన లేఖనైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం అయితే రేపుతోంది. అయితే గత నెల మే 5న ఇటు జీవో నెంబర్ 49 అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. అయితే ఈ జీవో నెంబర్ 49 తోటి పూర్తిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 339 గ్రామాలను ఖాళీ చేయించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందంటూ కూడా ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేయాలంటూ లేఖలోనైతే పేర్కొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ జీవో రావడంతో అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసీ నాయకులు ధర్నాలకు దిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ జీవో తోటి పూర్తిగా అటవీ జంతువులను కాపాడుతూ ఈ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటూ లేఖలోనైతే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ జీవో తీసుకొచ్చింది కేవలం జంతు పులుల కోసమా లేదనుకుంటే మానవ పులుల కోసమా అంటూ లేఖలోనైతే ప్రధానంగా చర్చించిన మెన్షన్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగయ్యే కుట్ర జరుగుతోంది. కేవలం అడవుల్లో ఉన్నటువంటి నిక్షేపాలను ఇటు తవ్వడం కోసమే ఆదివాసులని పూర్తిగా అడవుల నుంచి దూరం చేసే కుట్రనైతే జరుగుతుంది. ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తలపెట్టినటువంటి టైగర్ కన్జర్వేషన్ జోన్ అయితే ఆపాలి అంటూ లేఖలోనైతే పేర్కొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనైతే గత 20 రోజులుగా టైగర్ కన్జర్వేషన్ కు సంబంధించినటువంటి జీవో జారీ చేయడంతో అయితే ఆదివాసీ సంఘాలు మండపడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కలెక్టర్ కి వినతి పత్రం అయితే ఇప్పుడు సమర్పించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఈ లేఖలో మరొక అంశాన్ని అయితే ప్రస్తావించారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే 12 లక్షల హెక్టార్లలో పోడు భూమి సాగవుతుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోడు పట్టాలు ఇస్తామని చెప్పారు. పోడు పట్టాలు అందించే దిశగా చర్యలు తీసుకోకుండా ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం మానుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే లేఖలో ఉన్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.